అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నంద్యాల జిల్లా ప్యాపిల్ మండలంలో మామిళ్ళపల్లి, జక్కసానిగుంట్ల, అదేవిధంగా రాంపురం గ్రామాల్లో యురేనియం తవ్వకాలు చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ టెండర్ పిలవడం జరిగింది. దీన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్యాపిలి మండలంలో పెద్ద ఎత్తున నిరసన చేయడం జరిగింది. ఈ నిరసనని పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఈ నిరసనకు ప్రత్యక్షంగా అధికారులు స్పందించాలని చెప్పేస్తే స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి మేము ఎటువంటి అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. అయితే ఇది ప్రజానికము చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి యురేనియం ప్రాజెక్ట్ని వెంటనే రద్దు చేయాలి. ఈరోజు పచ్చని పల్లెలు గ్రామాల్లో ఉన్నటువంటి దాన్ని కలుషితం చేయడానికి నీరు, గాలి, భూమి అన్నీ కూడా కలుషితమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు దాంతోపాటు ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే హానికరం కలిగించేటువంటి ఈ తవ్వకాలను ఆపాలి. ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అదేవిధంగా మొన్నటి వరకు కర్నూలు జిల్లా కప్పటల్లో ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తే దాన్ని స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కానీ, అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు కానీ, లేదా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి టీజీ భరత్ కానీ పరిశ్రమల శాఖ మంత్రి చెప్పడం జరిగింది. అయితే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి వీళ్ళు కూడా స్థానిక శాసనసభ్యుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఎన్ఎండి ఫరూక్ గారు వీళ్ళు కూడా ప్రకటన చేయాలి. లేకపోతే ప్రజానికాన్ని, ప్యాపిల్ మండల ప్రజానికాన్ని చైతన్యపరిచి వాళ్ళ ఇల్లు కూడా ముట్టడిస్తామని సిపిఐగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు పేద ప్రజలకు సంబంధించినటువంటి ఈరోజు వాళ్ళ గాలిని, నీరుని, భూమిని అమ్మడానికి పారిశ్రామిక యురేనియం పేరు మీద చేస్తే మేము ప్రజల తరపున ఉద్యమానికి సిద్ధమవుతాం, ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ప్యాపిలి మండలంలో దీని ఎఫెక్ట్ 100 గ్రామాల్లో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈరోజు దీని ప్రభావం గుత్తి, అదేవిధంగా డోను, అదేవిధంగా బేదంచెర్ల, ఈవెన్ నంద్యాల వరకు కూడా దీని ప్రభావం బనయానపల్లి ఈ ప్రాంతం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రజానికాన్ని అందరినీ కూడా సమీకరణ చేసి ఈ యురేనియం తవ్వకాలని చేపట్టేటువంటి టెండర్ రద్దు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని మామల్లపల్లె, జక్కసానిగుంట్ల, రాంపురం గ్రామాల్లోన యురేనియం తవ్వకాలకు సంబంధించిన టెండర్లని అక్టోబర్ 10వ తేదీన పిలవడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 18వ తేదీకి దానికి ముగింపు దశగా ఉంది. అయితే ఈ టెండర్ని రద్దు చేయాలని చెప్పని, అదేవిధంగా యురేనియం తవ్వకాలను ఆపాలని చెప్పని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్యాపిలి మండల హెడ్క్వార్టర్ని కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ యురేనియం తవ్వకాల వలన అనేక రోగాల బారిపడి ప్రజలు అనేక ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి తక్షణం దీన్ని రద్దు చేయాలని చెప్పని కూడా కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి జిల్లా కప్పటాల గ్రామంలో కూడా ఇదే విధంగా తవ్వకాలు మొదలుపెట్టినప్పుడు ప్రజా ఉద్యమం చేసి అక్కడ విజయం సాధించి దాన్ని రద్దు చేసే విధంగా విజయం సాధించడం జరిగింది. కాబట్టి తక్షణం దీన్ని ఈ తవ్వకాలని టెండర్ రద్దు చేయకపోతే కమ్యూనిస్ట్ పార్టీగా మొత్తం అక్కడ గ్రామాలన్నింటినీ తిరిగి చైతన్యవంతం చేసి ప్రజా ఉద్యమం నిర్వహించడానికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులను ఇల్లు ముట్టడించడానికి కూడా సిద్ధమవుతామని చెప్పని తెలియజేస్తున్నాం. ఈ తవ్వకాలు దాదాపు ఒక మామల్లపల్లెకే కాదు కానీ దాదాపు 100 కిలోమీటర్ల దాకా దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి టోటల్గా యావత్తు మండలమే మొత్తం నాశనం అయ్యే పరిస్థితి ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణం ఈ తవ్వకాలు ఆపాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.